హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి మీ ఇళ్ళకైతే సచివాలయ అధికారులు అయితే వస్తారండి. అయితే మనకు సర్వే అయితే చేయించబోతున్నారండి ప్రభుత్వము. ఈ సర్వేలో తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. సో మనం చూపించవలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి, దానికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, ఏ పర్పస్ మీద చేస్తున్నారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ వివరాల్లో వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది చేస్తున్నారండి. అయితే మనకు P4 సర్వే అనేది ఆల్రెడీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఈ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు సచివాలయ అధికారివి ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వస్తారండి. అంటే వారి యొక్క క్లస్టర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని ఇళ్లకు వచ్చి సో మీకు సర్వే అయితే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఎవరో ఒకటి, ఇప్పుడు రేషన్ కార్డుకు 3 ఉన్నారనుకోండి, ఈ రేషన్ కార్డులో మనకు 3లో ఎవరైనా వారిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సో మీరు ఇంట్లో ఎవరైనా చదువుకొని ఉన్నారా, సో చదువుకొని ఉంటే ఏమైనా జాబ్ చేస్తున్నారా, లేదంటే కనుక నిరుద్యోగం, అంటే చదువుకున్నా కానీ జాబ్ లేకుండా చాలామంది ఉన్నారు కాబట్టి సో ఏదైనా పని చేసుకుంటున్నారా అనేది ఆ సర్వేలో మనకు నమోదు చేసుకుంటారు. ఒకవేళ మీరు చదువుకొని ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది ఇంటర్ చదివేసి బ్రేక్ చేసి ఏదైనా వర్క్ చేసుకుంటారు. అలాగే కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసేసి కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఎవరైనా డిగ్రీ చదువుకొని కూడా జాబ్ లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే మీకు ఐటీ రంగానికి సంబంధించి ఉద్యోగానికి మీకు ఇష్టమేనా అని చెప్పేసి అడుగుతారు. మీరు ఐటీ రంగం అంటే మనకు ఏదో ఒక జాబ్ అనేది ఇస్తారు, అంటే కంప్యూటర్ పరంగా నాలెడ్జ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి. సో ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీకు జాబ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ జాబ్ అనేది మీరు ఇంట్లో నుంచి, ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏ విధంగా మనం జాబ్ చేసుకుంటున్నారో అదే విధంగా మనకు జాబ్ అనేది గవర్నమెంట్, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలతో టైఅప్ అయ్యి సో ఈ జాబ్ని మనకు మధ్యవర్తిగా ఉండి గవర్నమెంట్ సో మనకు ఈ జాబ్ అనేది అందిస్తుంది. సో మనకేంటంటే ఐటీ ఫీల్డ్లో మనకి ఏదో ఒక జాబ్ను మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అయితే మనకు కండక్ట్ చేస్తారు. మీరు ఇష్టం అంటే కనుక మనకు దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ సచివాలయ అధికారి ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అడుగుతారండి. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి నమోదు పరుచుకుంటారు. అతను మీ యొక్క ఫేస్ను క్యాప్చర్ చేస్తారండి. అంటే మీరు ఫేస్ అనేది అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే మొబైల్ ఉందో గవర్నమెంట్ ఇచ్చి, సో ఆ మొబైల్ ద్వారా ఏంటంటే మీ ఫేస్ను ఫోటో క్యాప్చర్ చేసుకుంటారు. క్యాప్చర్ చేసుకున్న తర్వాత మీరు ఆ క్యాప్చర్ చేసేటప్పుడు మీరు కళ్ళు ఇలా బ్లింక్ చేస్తూ ఉండాలండి. బ్లింక్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్ ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిన తర్వాత సో అదేనండి సర్వే. సో ఇదేంటంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఇళ్లల్లో ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళందరూ, అంటే చాలామంది నిరుద్యోగులు చదువుకొని ఇళ్లల్లో ఉన్నారు, సో కొంతమంది చదువుకొని ఏదైనా కూలి పని చేసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడమే ఈ యొక్క సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ విధంగా అయితే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కూలి పనులు చేసుకుంటున్నారని చెప్పేసి గుర్తించి సో ఎవరైతే జాబ్స్ లేవో వారికి జాబ్స్ అనేది కల్పిస్తారండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.